देख रहे हैं मी6 न्यूज। ఈ నెల 26న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో కార్యకర్తలకు సిపిఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామ మండల కేంద్రాల్లో అరుణ పతాకాలను ఎగరవేయాలని, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్య సాధనలో తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఈ ఆవిర్భావ వారోత్సవాల్లో సిపిఐ పార్టీ చరిత్రను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, పొన్నబోయిన మహేందర్, సిద్దిరాం, భద్రయ్య, చిగుళ్ల నరేష్, జూకంటి చంద్రం, చిగుళ్ల నాగరాజు, దండబోయిన కనకయ్య, బింగి లింగం, పోతుగంటి భరత్ కుమార్, పోకల కనకయ్య, మేక ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల సాధన కోసం వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, అమాలి కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించి ఈ నెల 26వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు వంచినటువంటి ఘనమైనటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి మాత్రమే దక్కింది. మరియు భారతదేశానికి స్వతంత్రం రావాలని స్వతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోటే ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా ఒకే మాట ఒకే బాటతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించేంత వరకు పడమ తిప్పకుండా ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర సిపిఐకి మాత్రమే ఉంది. నేడు కార్మిక, కర్షక, రైతు కూలీలు, ప్రజలు, యువత, విద్యార్థి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల సాధన కోసం వారి పక్షాన పోరాటం చేస్తూ ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ సిపిఐ మాత్రమే. మరి రోజు స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద వెలికి తీస్తూ ఇటు అధికారులకు కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ మేల్కొల్పుతున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే. ఇంత ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఈ నెల 26న ప్రతి గ్రామంలో ఎర్ర జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించుకోవాలని సందర్భంగా పిలుపునిస్తాను. అందులో భాగంగానే ఈరోజు చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో ఈరోజు మన కార్మిక సంఘం సిపిఐ నాయకులతో ఈరోజు సమావేశమై మరియు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ వారికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా చేర్యాల మండల కమిటీ సిద్దిపేట నుంచి కార్మిక వర్గానికి, సిపిఐ పార్టీకి, ప్రజల అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిస్తాం.